కడ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రాము గారు. రాము గారు గెలుస్తారండి. రాము. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం 5 ఏళ్ళు? జగన్ గారి ప్రభుత్వం సూపర్. ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. మరి ఏమైపోతారు వాళ్ళు ఏమైపోతాక మరి తయారయ్యారు. మళ్ళీ జగన్ గారిని ఓడిస్తా ఇదంతా రౌడీ పాలన అని అంటున్నారు. కళ్ళకి ఎదురుకుండా చేస్తున్నాడు అయ్యా. ఇంకా ఆయన చేసిన తప్పేముంది? పేద వెక్కి మంచి చెడు ఆ కులం ఈ కులం ఏది లేకోకుండా అందరికీ కూడా సమర్థిస్తున్నాడు. మరి అయ్యా బొల్లోడికి ఏంటి అసలు? కాదు మమ్మ, చంద్రబాబు గారు అంటున్నారు జగన్ పెద్ద సైకో రౌడీ రౌడీ అని అంటున్నారు. భయపడుతున్నాడంట జగన్ 3 పార్టీలను చూసి. భయపడుతున్నాడు. వీడికి భయం లేదు, వయసు ముసలోడు అయినా. అయితే ఇప్పుడు మొత్తానికి మేము ఓడిస్తాము, మంచి పథకాలు ఇస్తాము, జగన్ కంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్తున్నాడు చంద్రబాబు గారు. అన్ని ఉట్టిదేనా? అయ్యేదాకానే. మరి ఇంతకు ముందు 14 ఏళ్ళు చేసినాడు కదా. చేశాడు. ఏం చేశాడు? ఏం మంచి పనులు చేశాడు అయ్యా. మరి ఇప్పుడు జగన్ చేసిన అన్నింటిని తిడుతున్నాడుగా. జగన్ కి పరిపాలన రాదు, డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఉచితంగా అందరికి అని అంటున్నాడు. ఏమంటాడు? నేను సన్నాసి కానీ మాట్లాడతా అంతే. సన్నాసి మాటలు వస్తాయి, మంచి మాటలు రావు. ప్రజల్లో కూడా ఆయనకే మద్దతు ఎక్కువ ఉందంట చెప్తున్నాడు. ప్రజలందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు అని. పర్వాలేదయ్యా. మరి జగన్ గారు చంద్రబాబు గారికి ఇద్దరికి తేడా ఏంటి చెప్పండి మీరు? తేడా ఏంటంటమ్మా, అసలు అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన ఏంటి? ఏమి ఉపయోగం చేశాడు? ఏమి పెన్షన్లు కానీ ఇవి కానీ ఇటువంటివి కానీ ఆడవాళ్ళు డోకరాలు కానీ ఇవన్నీ ఎంత గొప్పగా చేశాడు. ఈయన ఎంత చేస్తున్నాడు? 0 వడ్డీలు అయ్యి ఎట్ట చేస్తున్నాడు జగన్? ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడా జగన్? మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎట్ట తెచ్చుకున్నారు? ఎక్కడ కేకేసి ఇచ్చేవాడు. ఏ చెట్టు కిందో. ఇక్కడ మరి రాము గారు అభ్యర్థిగా ఉన్నారు, మన ఇన్ఛార్జ్ రాము గారు ఉన్నారు. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి పోటీ కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రాము గారికే ఉంటుంది. రాము గారికే ఉంటదంట. రాము గారు ప్రజలను పట్టించుకోరు, ప్రజల్ని ఏమి ఇయ్యరు ప్రజలకి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. పనులు చెయ్యాలంటే చెయ్యాలి కానీ ఆయన మంచి వ్యక్తి. ఎందుకని రాము గారి మీద నమ్మకం ఏంటి మీకు? చేస్తాడని. ఆయన రాంప్రసాద్ గారు చేయలేదా? నాన్నగారు వాళ్ళ నాన్నగారు. దాన్ని బట్టి ఈయన కూడా చేస్తాడు. ఓకే, రాంప్రసాద్ గారిని బట్టి రాము గారు కూడా. ఆవిడ కోడలు కూడా ఏదో చైర్మన్గా. మొత్తానికి అయితే మీకు నమ్మకం ఉంది చేస్తాడని? నమ్మకమే. తచ్చిన విషయాలు నాకు అనవసరం. అంతే అంటారు? అంతే. నాకు ఈయనకు ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు గారు. నన్ను నమ్మండి, నేను ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తాను, ఎక్కువ పథకాలు ఇచ్చేస్తాను, నన్ను గెలిపించండి ఈసారి అని అంటున్నాడు. అన్ని ఒట్టి మాటలే. అన్ని ఒట్టి మాటలే. అయ్యేదాకానే. అయిన తర్వాత పట్టించుకోడా? పట్టించుకుంటున్నాడా? ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నాడుగా మరి. ఓకే, మొత్తానికి గెలిపించుకుంటా అంటావు జగన్ గారిని? జగన్ గారే గెలుస్తాడు. ఓకే మామ, థ్యాంక్ యూ. జగన్ గారే గెలుస్తాడు అయ్యా. దేవుడు అయినందునే ఉంటాడు. సరే, ఇక్కడ రాము గారా లేకపోతే కృష్ణప్రసాద్ గారా? రాము గారే. రాము గారే. ఆయన వదులుకుంటామా ఏంటయ్యా? ఇక్కడ వదులుకోరు. మా వాళ్ళందరూ ఇక్కడ ఆయనే. వైఎస్ఆర్సీపీ పార్టీ మాది. ఎందుకని అంత నమ్మకం మరి? మాకు నమ్మకమా? మాకు నమ్మకం అంటే ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా అందరికి కూడా అన్ని వర్గాలు కూడా క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా మొత్తం అందరికి ఒకే లెవెల్ గా చేసుకుంటూ వస్తున్నాడు. ఏదైనా సరే. మరి అన్యాయం చేస్తున్నాడు అని అంటున్నాడు. ఇంకా అంతకన్నా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కూడా ఎవరూ చేయలేదు అభివృద్ధి. ఏ ఒక్కరు కూడా చేయలేదు. ఆయన గెలవటం ఖాయం. 175 సీట్లు గెలవటమే. 25 సీట్లు ఎంపీ సీట్లు గెలవటమే. అది మాత్రం షూర్, అందులో అనుమానం ఏమి లేదు. చంద్రబాబు నాయుడు దొంగ, గజి దొంగ.
నేను డెవలప్ చేసా, పేదల బతుకులు మార్చా ఆడేమో ఎవడో పవన్ కళ్యాణ్ ప్యాకేజ్, ఆడి ప్యాకేజ్ మ్యాన్, ఆడికి సంవత్సరానికి ఒక వెళ్ళం కావాలి. ఆడికి రాజకీయం పిఠాపురంలో పోటీ చేశాడు, ఎసలు పెట్టేశారు అప్పుడే. అవి గెలుతాడు అక్కడ గెలవడం, ఓడిపోతాడు. చంద్రబాబు నాయుడికి దిక్కేలేదు, అసలు ఎక్కడ ఎత్తాడో వాడికి తెలియదు. వీళ్ళకి కూడా పప్పు, ఈ పప్పు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు రాష్ట్రాన్ని? ఏమీ చేయలేరు, వీళ్ళ వల్ల ఏం కాదు. ఏదైనా సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చేయాలి. ఆయనే గెలుస్తాడు, ఆయనకే చేస్తాం, ఆయనే గెలిపించుకుంటాం గ్యారెంటీగా. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. ఏం లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఎవరికి లేదు. మాకు మా గ్రామం మొత్తం కూడా ఏంటి వైఎస్ఆర్సీపీ కావాలని పెట్టుకున్నాము. ఆయన మాకు అన్ని విధాలా సౌకర్యాలు చేస్తున్నాడండి. ఎవరో జగన్మోహన్ రెడ్డి మాకు 3,000 పింఛన్ ఇస్తున్నాడు, ఆ భార్యకు 3,000 పింఛన్ ఇస్తున్నాడు. ఎవరండి? ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఇవ్వలేదు. ఏదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 3 సార్లు పెట్టాను అప్లికేషన్లో, రాలేదు. మరి మాదే మంచి, మరి ఒకసారి పెట్టుకున్నాం, ఒకసారి వచ్చేసి ఒకసారికే వచ్చేసి. మరి జగన్ గారిని తిడతారు ఎందుకు? రౌడీ అని అంటారు, సైకో అంటారు. జగన్ గారిని తిడతారు, జగన్ గారిని సైకో, రౌడీ, గూండా అని అంటాడు చంద్రబాబు గారు. ఏం లేదండి, అంతా వాళ్ళంతా బూటకండి, మాయ. జనాన్ని మాయ చేయటం తప్ప ఏంటి? జనాన్ని మాయ చేయటం తప్ప ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు అంత మోసం, కటిక మోసం. ఆయనంత మోసగాడు అసలు దేశంలో లేడు. నెంబర్ 1 మోసగాడు. ఏంటి? మళ్ళీ బీజేపీలోకి వెళ్ళాడు, కాంగ్రెస్లోకి వెళ్ళాడు, నెత్తులు చేసేటాడు. బీజేపీలోకి వెళ్ళాడు, బీజేపీకి దేనికి వెళ్ళాడు? ఆ స్కాములన్నీ జైలుకి వెళ్తాం, అన్ని తప్పించుకుంటా కానీ కోసమని వెళ్ళి కాళ్ళ వేయాల పట్టాడు. మరి ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని, నారా బూత్ ఆయన్ని, ఎవరిని? మోదీ గారిని నారా బూత్ తిట్టాడు. ఏంటి? దింపేస్తాను అన్నాడు ఆయన. దింపేశాడా? ఇవాళ అయిందా? ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 100కు 100 రూపాయలు గెలుస్తాడు, గెలిపిస్తాం కూడా, గెలిపించుకుంటాం. ఇక్కడ మీ ఎమ్మెల్యేగా గెలుస్తారు అనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా రాము గారా లేదంటే కృష్ణప్రసాద్ గారా? ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేనా? మా రాము గారు. రాము గారేనా? రాము గారు క్యాండిడేట్, డీరెస్ట్ క్యాండిడేట్ అండి మాకు. నాన్నగారు ఎంతో ఇది చేశాడు, ఎంతో చేసింది. ఆయన కాలం చేశాడు. ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ ఎవరికితే అలాగే చేస్తాం మేము. వైఎస్ఆర్సీపీ ఎవరికితే నీకితే నీకే చేద్దాం, అనుమానం లేదు అందులో, నో డౌట్. వైఎస్ఆర్సీపీ ఎవరికితే అలాగే చేస్తాం మేము. అందులో మాకు క్యాండిడేట్ డీరెస్ట్ ఫ్రెండ్ మాకు. ఎవరో? రాము గారు. మేము రాము గారికి వేస్తాం, ఎవరికి. రాము గారు ప్రజల్ని పట్టించుకోరు అని అంటున్నారు. రాము గారు కూడా వర్కరేనండి. ఆయన భార్య జిల్లా చైర్మన్. ఎవరో? హరిక. ఆమె కూడా చేసుకుంటూ అవుతుందిగా బాగానే. ఇంకంతకన్నా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? వీళ్ళంతా దొంగల ముఠా, దొంగలు. ఏంటి? నక్క జీతులు మారేవాళ్ళు. వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పకటి వేషాలు వేసినా, ఎన్ని చీకటి దొంగలు దొరికినా చివరికి వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ. సింహమేనండి. గుంట నక్కలే. సింహాన్ని చూస్తే గుంట నక్కలు అవుతాయా? పారిపోతాయి. అండమాన్ దీవులకో, లేకపోతే నికోబార్ దీవులకో, లేకపోతే నల్లమాల అడవులకో పారిపోవాల్సిందే. తట్టా పొట్ట కట్టు. బాలకృష్ణ ఎవడండి? ఆడేమంటే 24 కోట్లు తోడకొట్టేవాడు ఆడు. రామారావు గారు, రామారావు కుటుంబంలో పుట్టాల్సిన వీళ్ళు. అదేమైంది? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి మన అన్నగారిని వదిలిపెట్టేసి కాంగ్రెస్ పార్టీ కదా. ఏమండే? రాజశేఖర రెడ్డి గారు రక్తంలో పుట్టి, ఆమె రక్తం పంచుకుని పుట్టింది కాంగ్రెస్లోకి వెళ్ళినారు. ఉండాలిగా, మేనర్స్ ఉండాలిగా. మెలకొని పడుకో, లేకపోతే పార్టీ పెట్టుకో దమ్ముంటే. కాంగ్రెస్ వెళ్ళి సపోర్ట్ చేస్తావు అన్నయ్య మీద. తప్పు కదా? తప్పున్నారా? అందుకు రాలేదు మా ఏరియాకి. వస్తే ఎట్లా ఉంటుంది అట్టా ఉంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. అన్ని అంతున్నాయి కదా, మళ్ళీ ఆయనే రావాలి. మరి ఈసారి ఆయన రానివ్వం అని చెప్పేసి 3 పార్టీలు ఒకటే వస్తున్నాయి కదా. 3 పార్టీలు వచ్చినా 5 పార్టీలు వచ్చినా తుక్కులోకి వెళ్తాయి.
అంతే అంటారా? అంతే. లేదు ఈసారి జగన్ గారు ఓడిపోతారు, జెండా కూడా కనిపించకుండా చేస్తామని చెప్తున్నారు కదా మరి. ఏదో 100 మాట మాట్లాడతారా? ఆయన ఉన్నాను చేపు మంచి ఇల్లు కాడా లేవు మాకు తాగుతాకి. ఎవరున్నప్పుడు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. లేదు ఆయన ఉన్నప్పుడు పంటలు పండాయి, 2 పంటలు పండాయి సంవత్సరానికి. ఎక్కడ స్వామి పంటలు వరలన్నట్టాగుండేవి. ఈ జగన్ గారు ఉన్నాను చేపు మాకు ఇబ్బంది లేదు. మంచి చేశాడు వ్యవసాయదారులకి, అన్నీ పథకాలన్నీ వేసాడు. మీకేమన్నా వస్తున్నాయా? నాకు పింఛని వస్తున్నాయి. ఎట్లా తీసుకుంటున్నారు పింఛను? మామూలుగా ఎల్లు ముద్ర వేసి తీసుకుంటాం. అంటే వాలంటీర్లు వస్తున్నారు? వాలంటీర్లే. మీరు వెళ్తున్నారు? లేదు, వాలంటీర్లు తెల్లారి గట్ట వచ్చి లెగ్గొడుతున్నారు. మరి ఎప్పుడన్నా ఇచ్చారా నీకు అట్లా ఇంటికి వచ్చి? లేదు, ఎక్కడికో రోడ్డుకి వెళ్ళి తెచ్చుకున్నాడు. అప్పుడా? నాకు మొత్తం చంద్రబాబు నాయుడు బెత్తంలో వచ్చినాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. మరి నీకు ఏది నచ్చింది? అడిగి పోయి వచ్చిందా? అది అట్లా నచ్చింది స్వామి. అది అంటున్నాడు చంద్రబాబు గారు, నేను ఉన్నప్పుడు బాగా వచ్చి తెచ్చుకున్నారు కదా, అట్నే తీసుకుంటారు స్వామి. ఎవరి పార్టీ కోసం వాళ్ళు చెప్పుకుంటారు, అవన్నీ జరిగాయి కాదు. మళ్ళీ ఆడి తుక్కులోకి వెళ్తాడు, ఆడే ఎక్కడికి వెళ్తాడు. అంటే వాళ్ళందరూ ఇప్పుడు బాలకృష్ణ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు గారు, ఇంత మంది కలిసి వస్తున్నారు కదా. మరి ఈయనొక్కడే శరవణ చేతనాడుగా, ఈయనొక్కడే గద్దెలో ఉంటాడుగా, వాళ్ళు చుట్టూరు కావురు గమ్మిన. ఇప్పుడు అదే భయపడుతున్నారు అంటున్నారు కదా మరి. జగన్ గారు భయపడుతున్నారు మమ్మల్ని అందరిని చూసి అని అంటున్నాడు. భయపడే ప్రసిద్ధం ఉండదు. ఓకే, ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? పెడ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రాము గారా, కృష్ణప్రసాద్ గారా? కృష్ణప్రసాద్ రాళ్లే, రాము గారే. రాము గారే వస్తారు. ఏంటంటే లోకడ వాళ్ళ బాబు కాడ కైకిలూరులే వేసారు, దెబ్బతిని ఉన్నాడు. ఇక్కడ అందరికి నోటడ్డు అయ్యారు. అయినా ఓటే ఇవ్వడానికి చచ్చిపోయినా బొచ్చిపోయినా గబిక్కుని వచ్చి 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇస్తాం వెళ్తాం. రాము గారు అధికారంలోకి రాకముందే వాళ్ళ బాబు చనిపోయిన కాడి నుంచి వస్తున్నాడు, ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. మా ఊరికే మొన్న మధ్య 2 నెలల కింద 30,000 దాకా ఇచ్చాడు మా ఊరికి. ఓకే, మీకు ఇచ్చారా? మీ ఊరి పేరు ఏంటండి? పెదనందమూరు. పెదనందమూరు. ఇదే స్వామి మాల వేసుకుంటే భజనలు ఎట్టుకున్నారు. 30,000 3 సార్లుగా 30,000 ఇచ్చాడు. ఓకే, రాము గారు అధికారంలోకి రాకముందే. కానీ రాము గారు ప్రజలను పట్టించుకోరు, ప్రజలకి ఏ సమస్య వచ్చినా చూడరు అని చెప్తుంటారు. ఏమండి 100 రకాలుగా చెప్పుకుంటారు, ఇక అవన్నీ మామూలే. రాము గారు వస్తాడు, అదే దాంట్లో ప్రసిద్ధం ఏమి ఉండదు, నమ్మకమే అంటారు. ఏంటి అసలు ఇప్పుడు గతంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు టీడీపీ బాగా చేసింది, వైసీపీ ఏం చేయలేదు పెడన్లో అని చెప్తుంటున్నారు కదా. గిట్నోళ్ళు చెప్తారండి. ఇప్పుడు గిట్నోళ్ళు 3 మంది ఉంటారు చెప్పరా, 10 మందికి 2 అన్న ఉంటారు. అది బాగా మళ్ళీ ఆ జగన్ గారే వస్తాడండి, డౌట్ ఏమి ఉండదా. ఇక్కడ రాము గారు గెలిచే అవకాశం ఉంటుంది. 90% ఉంటా కాపుల్లో కాడ మారారు. 90%. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి మరి ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? మా ప్రభుత్వం ఆయనేనండి మాకు. అంతేనా? అంతే. ఏంది ఆయన కంటే చంద్రబాబు గారు బాగా చేశారని చెప్పి మాకెందుకండి బాబు, ఆయన మా కొద్ది బాబు. ఆయన ఈసారి చంద్రబాబు గారు అంటున్నారు రారు బాబు, ఆయన మా కొద్దండి. నేను జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు. ఎవడండి బాబు మా కొద్దు, ఆయన ఇచ్చినా మేము తీసుకోండి. ఎందుకనండి? మాకు ఆయనే. ఎవరు? చంద్రబాబు అంటే మాకు ఇష్టం లేదండి. ఎందుకని? జగన్ గారు అంటే నమ్మకం, మా బాగా నమ్మకం అండి. ఏం చేశాడు జగన్ గారు? అన్ని పనులు చేశాడండి మాకు. నీకేమన్నా వస్తుందా ఇప్పుడు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి మాకు పింఛన్ వస్తుందండి. పింఛన్ వస్తుందా? ఇటు చూడండి, వస్తుందండి. పింఛన్ వస్తుందా? దెబ్బ తగిలికి ఇచ్చాడండి. మాకు. ఇంటికి వచ్చి ఇస్తున్నాడు వాలంటీర్? ఇంటికి వచ్చండి పొద్దున్నే అండి, నేను లెక్క ముందే వచ్చేస్తున్నారండి. అంతేనా? అవునండి. ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు లేదండి అట్లా, ఇదే సార్ నేను చూడటం. మరి అంటున్నాడు చంద్రబాబు గారు. వద్దండి బాబు, చంద్రబాబు వద్దండి మాకు, మా జగన్ బాబే. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళందరూ కలిసి మోసం ఒక్కడిని ఓడియడానికి వస్తున్నారు. అవునండి, వాళ్ళు మోసం అండి అది. ఇప్పుడు ఈయన బడి పిల్లలకి ఎట్ట చేస్తున్నాడు అండి, బంగారం చేస్తున్నాడు ఆయన. ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు పప్పు చక్కెర ఇప్పుడే తింటున్నానండి, పిల్లలు ఇచ్చింది, తీసుకొచ్చి ఇచ్చారండి, తింటున్నా. స్కూల్లో ఇచ్చారండి.
ఓకే ఓకే అండి. అయితే ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంట పెడన్లో? పెడన్లో మనకు అంత నమ్మకం తెలియదండి. మాకు జగన్ బాబే గెలవాలి. జగన్ గారు అంటారు. ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తున్నారు. మరి టీడీపీ తరపున కృష్ణప్రసాద్ గారు, వైసీపీ తరపున ఉప్పాల రాము గారు పోటీ చేస్తున్నారు. ఉప్పాల రాము గారు గెలుస్తారండి. ఉప్పాల రాము గారేనా? ఓకే అండి. రాము గారు మంచి చేయడం అంటున్నారు. చేస్తారండి, మంచి ఆయనే చేస్తారండి. ఏంటి నమ్మకం ఏంటి రాము గారి మీద? మన నమ్మకం ఉందండి ఆయన మీద. రాము గారు ప్రజలను పట్టించుకుంటారండి అంటున్నారు. పట్టించుకుంటారు, చేస్తారండి. ఆయన కుర్రోడు మంచోడు, షాక్ లాగా ఉంటాడు. షాక్ లాగా ఉంటారా? అవునండి. అది ఓకే. మొత్తానికి రాము గారిని గెలిపించుకుంటా అంటావు? గెలిపించుకుంటామండి. ఓకే. ఏమో మా ఉన్నాడండి మా అబ్బాయి బాగా బాగా తిరుగుతారండి ఆయనే. నమ్మకం తర్వాత చేయకపోతే మరి రాము గారు చేస్తారండి, చేసే నమ్మకం ఉందండి. ఓకే. మా ఉండండి మా అబ్బాయి, ఆయన చేయించాడండి. చేయకపోయినా ఈయన ఉన్నాడు, మాకేంటండి. మొత్తానికి గెలిపించుకుంటా అంటారు జగన్ గారిని. జగన్ బాగా కావాలండి మాకు. అవును, పెద్ద కొడుకు లాగా, ఇంటికి పెద్ద కొడుకు లాగా పొద్దున్న లెగ్గొట్టి డబ్బులు ఇస్తున్నారండి మాకు. ఎవరు చేదండి కొడుకాడు చూడండి అట, కొడుకాడ ఇంతులే మా నాన్న అనుకుంటాడు. అట్ట చూడకుండా పాపం మహానుభావుడు ఆయన మా ఇంటికి తెచ్చి లెగ్గొట్టిస్తున్నారంటే డబ్బులు. మరి ఎవరిస్తారండి? ఏ ప్రభుత్వాన్ని ఇచ్చిందా? ఎవరు అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ఇస్తాము, జగన్ వద్దండి మాకు అట్ట వేయమండి. అట్ట ఆయన ఎవరికి వేయమండి, ఆయనకి జగనే. జగన్ నమ్మకం ఉందండి మాకు. అది ఏంటండి అంత సంతోషంగా చెప్తున్నారు? అంత సంతోషం అంటే తిరగట్టు లెగలేదండి బాబు. ఇంటికి లెగ్గొట్టి డబ్బులు ఇస్తుంటే ఎవరిస్తారండి నాకు? ఇంకా నెల వచ్చే వరకు ఎవరిస్తారు చెప్పండి? అది మాకు కావాల్సింది అదండి. మీకైతే నమ్మకం బాగా. నమ్మకం అంటే అంత ఆయనకంటే నమ్మకం ఇంకెవరండి? ఆయనకంటే ఎవరు చేయలేరు. సొంత కొడుకు చేయలేడండి. అంత బాధ్యత చేసింది ఆయనకే మాకు. అదండి. సరే, నీళ్ళు తెలుసుకోండి. ఓకే అండి. నాకు కన్ను దెబ్బతాడండి, అంతేగాని ఏం లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. నా పెడన నియోజకవర్గంలో ఎలా ఉంది ఈసారి? ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రాము గారా? రాము గారు కృష్ణప్రసాద్ గారు ఓడిస్తారు రాము గారిని అని అంటున్నారు. కృష్ణప్రసాద్ గారు రాము గారు ఓడిస్తారా? రాము గారి మీద కృష్ణప్రసాద్ గారు పోటీ చేయడమే కాదు, జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇప్పుడు ఈ మధ్యన తాతగారు బీజేపీ తాతగారు ఉన్నారు కదా, ఆయన, వీళ్ళ ముగ్గురు కలిపి 175 స్థానాల్లో ప్రకటించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ పెడన కాన్స్టిట్యున్సీలో రాము మీద పోటీ చేస్తే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఒక క్లారిటీతో రాము అనే వ్యక్తికి ఓటేసి రాముని తప్ప ఈ పెడనలో ఎవరిని గెలిపించరు. అదేంటన్నా, ఏంది పార్టీ అభ్యర్థి పోటీ చేసినా కానీ రాము గారి మీద ఓడిపోతారా? ఎవరైనా సరే 175 మంది మూడు పార్టీల్లో అభ్యర్థులు 175 మంది ఎవరైనా సరే ఈ పెడన కాన్స్టిట్యున్సీలో రాము మీద పోటీ చేస్తే ప్రతి ఒక్క ఓటర్ ఒక క్లారిటీతో ఉన్నారు. రాము అనే వ్యక్తిని తప్పనిచ్చి ఎవరిని కూడా ఎన్నుకోరు. రాము అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారి టైం నుండి కూడా రామప్రసాద్ గారు అవని, రాము గారు అవని, ఉప్పల కుటుంబం, అలాగే మొన్న ఈ మధ్యకాలంలో జడ్పీ చైర్మన్ అని చెప్పి ఇచ్చారు హారిక గారికి. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబంలో ఈ పెడన కాన్స్టిట్యున్సీలో, అలాగే జిల్లాలో కూడా హారిక గారికి జడ్పీ చైర్మన్ ఇచ్చాక జిల్లాలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసి ఉన్నారు. కాబట్టి ఈ పెడనలో అయితే చెప్పవసరం ఇంకా వాళ్ళ నాన్నగారు అవని, రాముగారు అవని అనేక పనులు ఏది కావాలన్నా సరే చేసే వ్యక్తులు తప్ప ఎవరికి కూడా ఏ అన్యాయం చేసిన వ్యక్తులు కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు వాళ్ళు. అందుకనే ఈ పెడనలో ఎప్పటి నుండి అని చెప్పి 12-13 సంవత్సరాలు ఎదుగుతున్నాం మేము. రాము గారి టికెట్ కోసం ఉప్పల కుటుంబానికి ఎవరైనా సరే 12-13 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం మేము. 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడు ఈ పెడనలో ఎమ్మెల్యేగా ఉప్పల కుటుంబంలో వస్తారండి. ఆ అవకాశం ఇప్పుడు జగన్ గారు కల్పించారు. మేమంతా కలిసి ఇప్పుడు జగన్ గారికి ఫస్ట్గా 175 స్థానాల్లో ఫస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా రాముని పంపిస్తాం మేము అందరం. ఓకే. కానీ రాము గారి ఓటమి ఇక్కడే ఉంటుంది, రాము గారు గెలవరని కొంచెం నెగిటివిటీ కూడా వస్తుంది కదా, మరి దానికి ఏం చెప్తారు? 20,000 మెజార్టీతో వెళ్తాడు రాము. ఇక్కడ 20,000 మెజార్టీ వస్తుంది అంటారు. ఇప్పుడు వరకు అంటే ఎవరు చెప్పుకుంటే అన్నాను, ఇప్పుడు వరకు అంత మెజార్టీ ఎవరు గెలవలేదంట. ఈసారి రాము గారు గెలుస్తాడు 20,000 మెజార్టీతో. ఎందుకనంటే జగన్ గారు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుండి కూడా చూస్తాను నేను, ఏ సమస్య ఉన్నా, వాటర్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ఎవరైనా సమస్య మీద వెళ్ళినా కానీ వెంటనే పరిష్కారం చేస్తున్నాడు రాము గారు. ఓకే.
ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే చేస్తున్నారు. ఇన్ఛార్జ్కి ఇచ్చినప్పటి నుండి. సో ఇక అంటే అంతకుముందు కూడా చేయలేదని కాదు, అంతకుముందు కూడా చేశాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు పెడానికి ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, పెడ కాన్స్టిట్యూన్సీలో ఆయన పని చేసేది ఏం చేస్తాడని తెలియాలి కదా. మొత్తానికి గెలిపించుకుంటా అంటారు రాము గారిని. మేమందరం కలిసి ఖచ్చితంగా గెలిపించుకుంటాం. నమ్మకమైనా మరి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చేశాడు కరెక్టే, కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఒకటే ఉంది, సంపాదించుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం తెలియదు వాళ్ళకి. ప్రజలకు పెట్టడం కూడా తెలుసు వాళ్ళ కుటుంబానికి. సో అదే నమ్మకంతో మళ్ళీ గెలిపించుకుంటా అంటారు. గెలిపించుకుంటాం, అదే నమ్మకంతో ఆయన ఇక్కడ పని చేస్తాడు, అదే నమ్మకంతో మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కూడా, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా రాము గారిని గెలిపించుకుంటాం మేము. మళ్ళీ ఏపీలో నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారేనా? సో ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? అందరికీ అనుకూలమైన వ్యక్తి, లేబర్ అని ఈడని లేకుండా మొత్తం అందరికి వేస్తున్నాడు డబ్బు. డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు అనుకోని అంటున్నారు కదా. ఎవరో ఎదలు ఉంటారు సన్నాసులు, 10 మంది ఎదలు, వాళ్ళు చేయలేదా? చంద్రబాబు గారే అంటున్నారు. చంద్రబాబు ఆడో సన్నాసి, ఇంకా అడుగురి మాట్లాడేదేమన్నా, ఇంకా సన్నాసి కాబట్టి 4 పార్టీలు వేసుకున్నాను కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ కూడా ఒకటే అయిపోయాయి కదా అన్ని. వాళ్ళందరూ సన్నాసులేగా, సన్నాసులు కాబట్టి వీళ్ళందరూ ప్రధాని వేసుకున్నాడు. అంతకుముందు కాంగ్రెస్ దగ్గర గుర్తుందా మీకు? రాహుల్ గాంధీ దగ్గరికి తెలంగాణ, మరి అయితే ఎట్లా ఉంటుంది? ఓకే, అయితే ఇప్పుడు ఎంతకంటే డబుల్ పథకాలు నేను ఇస్తా, జగన్ గారి కంటే మంచిగా నేను చేస్తా అంటున్నాడు. ఎవడో నమ్మడం, అమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు. ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? 5 ఏళ్ళ జగన్ గారి పాలనకి 14 ఏళ్ళ చంద్రబాబు గారి పాలనకి డిఫరెన్స్ ఏంటి? మీకే అర్థమైపోతుంది. నేను చెప్పేది ఏముందంటే, ఇక్కడ పెడండి నియోజకవర్గంలో ఎలా ఉంది? ఉప్పల రాము గారు అంటావు. కృష్ణప్రసాద్ గారు కూడా నేను పోటీ ఇస్తా, ఈసారి టికెట్ నేనే గెలుస్తా అని అంటున్నారు. లేదండి, రాదు. ఏంటండి వీళ్ళిద్దరికి ఎలా ఉంటది పరిపాలన? మీకు ఎందుకని రాము గారే అనుకుంటున్నారు? ఆయన ఫస్ట్ నుంచి టీడీపీ ప్రభుత్వంలోనే ఆయన ఇచ్చేసాడు. ఏంది అది? ఎంపీపీను అది లాక్కున్నాడు, మున్సిపాలిటీ. టీడీపీ ఉన్న ప్రభుత్వంలోనే ఎంపీపీ, మున్సిపాలిటీ రెండు వచ్చేసి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా. సో బానే సపోర్ట్ అయితే ఉంది, బాగా ఫుల్గా ఉంది. ఇప్పుడు మరి రాము గారు ప్రజలకు సహాయం చేయడు, ఆయన పట్టించుకోడు, ఏ సమస్య చెప్పినా వినడు, వదిలేస్తాడు అలా అని చెప్పే వాళ్ళందరికి ఎట్లా? ఇప్పుడు అందరూ ఆళ్లే కదండి, అట్లా చెప్పేవాళ్ళు ఉంటే ఆళ్లేక. ఎవరంటారు? టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ అంటే బీజేపీ కూడా పెద్దగా వెళ్తాం, పెద్ద పొత్తేం లేదు. కాకపోతే ఏంటి ఉన్నట్టుగా ఉంటుంది అంతే. ఎక్కడైతే గెలుస్తాడంటారు, గెలుస్తారు. పైన మాత్రం ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మహిళలు నిలబెట్టడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళు అంటే అభ్యర్థులు గట్టి అభ్యర్థులే. మరి మహిళలు నిలబెట్టడం వెనక మీరేమనుకుంటున్నారు? ఆడకాళ్ళు చాలు, లేడీస్ చాలు, ఇంకా మగోళ్ళు వాళ్ళే మగోళ్ళే, వాళ్ళు కొడితే చాలు వాళ్ళు. అంటే మాజీ సీఎం కొడుకు అదే బాలకృష్ణ గారు అంటే ఇన్ని సినిమాలు తీశాడు, పైగా హిందూపురంలో ఆయన కోటం అంటే తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సినిమాలు తీసిన మంగళగిరిలో పోయినసారి ఏమైపోయాడు? మాజీ సీఎం కొడుకుగా ఏమైపోయాడు? అది అంత పొంది ఉన్నాడా? లేడు. ఇప్పుడు హిందూపురం అంటే అంత ఎవరో బాలకృష్ణ కదా అనేది మీరు ఆడసాలు అని కొడతాయి. అసెంబ్లీలో తొడగొట్టి నేనేంటో చూపిస్తా, అందరిని ఆడుకుంటా అంటున్నాడు. ఏంటి ఆడుకునేది? గుడ్డి ఇక్కడ ఆడుకోవాలి. అది పవన్ కూడా ఉన్నాడు అన్నావు కదా, పవన్ కూడా ఆడసాలు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మహిళలకు అసలు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి జగన్ గారి ప్రభుత్వంలో, ఈసారి ఖచ్చితంగా మేము వస్తాం, 2 నెలల్లో మేము ఏంటో చూపిస్తాం అంటున్నారు. ఆ మాటలే వచ్చేది ముప్పు, ఆ మాటలే, ఆ బెదిరింపు మాటలు, ఈ మాటలు బట్టి వ్యతిరేకం అయిపోయింది వీళ్ళకి. ఈసారి వైసీపీ వాళ్ళని తాట తీసి కూర్చోబెడతా, చొక్కాలు ఇప్పి కూర్చోబెడతా అంటున్నారు. మరి వీళ్ళు ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి ఇటు పడిపోతారు తెలియదు, వీళ్ళు అది చూసుకోవాలండి ముందు అంతే. సో మొత్తానికి వాళ్ళ రాజకీయ పరిస్థితి ఎటు సైడ్ ఉంటుంది? 175 స్థానాలు ఎవరు గెలిచే అవకాశం ఉందండి? 175 స్థానాలకి 130 నుంచి 140 వరకు జగన్మోహన్ రెడ్డి కొడతాడు. 130 నుంచి 140 వరకు వచ్చేస్తాయంట పక్కాగా. అంటే ఈయన రేట్లు పెంచేశాడు, ప్రజల దగ్గర దౌర్జన్యం చేసి మా పథకాలు మా డబ్బులు మాకే ఇస్తున్నాడు. రేట్లు పెంచేసాడు. ధాన్యానికి 2 ఏళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయన్నా? పత్తికి 4 ఏళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అంతకుముందు పామాయిల్ ఎంత ఉండేది? 9 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎంత అయిందా? తోటలకి ఇది ₹1,00,000 వాళ్ళ లీజు, అంతకుముందు 25,000 30,000. అన్ని కావాలంటే అవి కావాలంటే ఎక్కడ తెస్తాడు? ఆడమ్మ 3 సొమ్ము తేవలేక. డెవలప్మెంట్ కూడా చేయలేదు అని అంటున్నారు. ఏం డెవలప్మెంట్ కావాలి? ఏం కావాలి? ఎందుకు చక్కగా జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఉండగా ఇట్లా 2 పంటలు పండించుకున్న దాఖలు లేవు. ఇప్పుడు రాజధాని విషయంలో గొడవ జరుగుతుంది. జగన్ గారు ఏమో వైజాగ్ అనౌన్స్ చేశారు,
సో చంద్రబాబు గారేమో నేను అమరావతి ఇచ్చాను, ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు అని చెప్పేసి గొడవలు పడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొనుక్కు దిగింది అయినేగా, ఆయన సొమ్ములు అటు పోతాయని చెప్పేసి అది ఇది అని చెప్తూ ఉంటాడు. ఏమన్నా దాన్ని తెలియదు ఏమన్నా మనకి, మొత్తం అన్ని కొన్నది వాళ్ళేగా, ఏరియాలన్నీ కొన్నది వాళ్ళేగా. నేను వంట వేసిన నన్ను ఎన్ని తిరిగేసాను, మొత్తం తిరిగా గుంటూరు కాడి నుంచి మొత్తం. మరి ఇప్పుడు ఇళ్ల స్థలాలు పథకాలు ఉన్నాయి కదా, ఈ ఇళ్ల స్థలాల గురించి కూడా చంద్రబాబు గారు అంటున్నారు అగ్గిపెట్టె లాంటి స్థలాలు సమాధి కట్టుకోవడానికి సరిపోవు, ఎందుకు ఇస్తున్నాడో తెలియట్లేదు అని అంటున్నాడు. అయ్యో ఇటు ఒకసారి ఇటు వెళ్ళారా మా ఊరికేసి కట్టారుగా ఈ సమాధిలేనా, మరి ఆయన చెప్తున్నాడు కదా. ఏముంది చెప్తాకేముంది, నేనా అంట నాకు గెట్టపోతే నేనా అంట. నేను ప్రెసిడెంట్ నిలబడ్డాను, నా ఆపోజిట్ పార్టీ వాడిని ఏదో రకం పడగొట్టాలని 4 లక్షలు మాట్లాడతా, అంతా మామూలే రాజకీయంలో. ఫైనల్ గా పైన జగన్ గారు వస్తారంటారు. అవును, ఇక్కడ ఇప్పుడు రాము